డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ రాజీనామా తనంతట తానుగానే చేశాడా, లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేసి రాజీనామా చేసే విధంగా చేశారా అని ఇప్పుడు సమాచారం బయటకు వస్తోంది. ఈ గౌతమ్ సవాంగ్ని అరెస్టు చేయటం కోసమే, ఈ పదవిలోంచి తొలగించటం కోసమే ఆయన చేత రాజీనామా చేపించారు అనేది కూడా కొంత సమాచారం బయటకు వస్తుంది. ఈ సమాచారం మొత్తంలో నిజం ఎంతుంది, అసలు ఏం జరిగింది, గౌతమ్ సవాంగ్ ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది, ఎందుకు చేశాడు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కొండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. డీజీపీగా ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ ఏం చేశాడు, ఎలాగ ప్రతిపక్ష నేతలను వేధించటం కోసం తనకున్న పవర్స్ని మొత్తం వాడాడు, జగన్మోహన్ రెడ్డి వందిమాగదుల్లో ఒకడుగా ఉన్న ఈ గౌతమ్ సవాంగ్ అసలు డీజీపీ పోస్టు నుంచి మారి ఈ ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు అయ్యాడు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశమే. ప్రతిపక్ష నాయకుల్ని ఇళ్లల్లోంచి బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టి మరీ ఆపిన దాంట్లో డీజీపీ హస్తం, అప్పట్లో గౌతమ్ సవాంగ్ హస్తం చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కల ఆట మొదలుపెట్టిన తర్వాత 3 రాజధానులు చేస్తానని చెప్పి బిల్లు పెట్టిన తర్వాత ఈ అమరావతి గ్రామాల సందర్శన కోసం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు బస్సులో వస్తూ ఉంటే దాని మీద కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి రాళ్లు వేశారు, అద్దం కూడా పగిలింది. ఆ విషయంలో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఇచ్చిన వివరణ జీవితంలో ఎవ్వరూ ఇవ్వని సమాధానం. అది నా భూతో నా భవిష్యత్తు. అలాంటి ఒక సమాధానాన్ని ఇస్తే ఈయన ఒక పప్పెట్ లాంటి డీజీపీ, జగన్మోహన్ రెడ్డి కీ ఇస్తే ఆడే పప్పెట్ ఇది అని ఆ రోజు నుంచి అందరూ ఆయన మీద అభిప్రాయాన్ని పెంచుకున్నారు. అలాంటి పప్పెట్లాగా ఉండే డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి వైదొలగవలసి వచ్చింది. దానికి కూడా కొన్ని కారణాలు అప్పట్లో పుకార్లుగా బయటకు వచ్చాయి. ఎక్కడో పట్టుబడిన ఒక గంజాయి కన్సైన్మెంట్ని ఈయన తగులు పెట్టించాడు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాలూకు వాళ్ళకి చెందినది కాబట్టి వాళ్ళు లాబియింగ్ చేసి ఈయన అర్జెంటుగా మార్చేయాల్సిందే అని చెప్పటం మూలానే మారిస్తే, గౌతమ్ సవాంగ్ కూడా ఇంత పెద్ద పోస్టులోంచి నేను చిన్న చితక పోస్టులకు వెళ్తే నాకు అవమానంగా ఉంటుందని చెప్పి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని బతిమిలాడి బామాలి ఈ ఏపీపీఎస్సీ చైర్మన్గా వెళ్ళినట్టుగా కొంత సమాచారం అప్పట్లో ఉండేది. ఇవన్నీ పుకార్లే అనుకోండి, ఇందులో నిజాలు ఎంతనే తెలియకపోయినప్పటికీ ఆయన మార్చబడ్డాడు, ఏపీపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ చేయబడ్డాడు. గవర్నర్ గారి చేత అపాయింట్ చేయబడే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అది, దానికి మారాడు. డీజీపీగా ఉన్నప్పుడు కోర్టులో ఆయన నిలువు కాళ్ల మీద నుంచొని రూల్ ఆఫ్ లా నాకు తెలుసు, నేను రూల్ ఆఫ్ లా పాటిస్తాను అని చెప్పి పుస్తకాన్ని చదివి జడ్జి గారికి వినిపించేలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేయటానికి డీజీపీగా గౌతమ్ సవాంగ్ సిద్ధంగా ఉంటాడు అనేది ఆ రోజుల్లో అంతా ప్రచారం జరిగిపోయింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం, 11 సీట్లుకి పరిమితం అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని పట్టుబట్టి రాజీనామా చేపించారు అనేది సమాచారం. అంటే డీజీపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన దానికి కానీ, ఏపీపీఎస్సీలో మూల్యాంకన జరుగుతున్నప్పుడు, వాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు జరిగిన అవకతవకలకు కానీ ఆయన అరెస్టు చేయటం కోసం, ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటే మరి అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషను, అంటే 17A చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు అపాయింటింగ్ అథారిటీ యొక్క అనుమతి కావాలి అని ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచి, ఆ అడ్డంకు నుంచి తొలగించుకోవటం కోసమే ఈయన్ని రాజీనామా చేపించారు. దాంతోపాటుగా ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించవలసి ఉంటే ఆ గ్రూప్ 2 పరీక్షల్ని ఈ గౌతమ్ సవాంగ్ అండర్లో వాటిని నిర్వహించటం ఇష్టం లేని ఈ కూటమి ప్రభుత్వం ఆయన మార్చడానికి ఆయన మీద బాగా ఒత్తిడి చేశారు అనే సమాచారం కూడా బయటకు వస్తుంది. ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనుకున్నా మరి కూటమి ప్రభుత్వం, అందులో భాగంగా ఉన్న టీడీపీ ఎలాగ గౌతమ్ సవాంగ్ని అదే పోస్టులో ఉన్నిస్తారు?
అందున ఏపీపీఎస్సీ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడే ఈ వాల్యుయేషన్లో కొన్ని అవకతవకలు జరిగాయి, కోర్టు దాకా వెళ్ళవలసింది వచ్చింది అనేది కూడా బయటకున్న సమాచారమే. అంత జరిగిన తర్వాత మరి అదే వ్యక్తితోటి మళ్ళీ గ్రూప్ 2 పరీక్షల్ని నిర్వహించడానికి వీళ్ళు మాత్రం ఎలాగ ఉపకరిస్తారు? ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019లో ఆయన సీఎం అయిన తర్వాత ఈ ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఒక ఆయన్ని ఎంతో వేధించి వేసారి ఆయనకి ఆఫీసు తాళం వేసి కనీసం అక్కడ ఉండే బంట్రోతు ఆ తాళం కూడా తీయకుండా వేధిస్తే ఆయన రాజీనామా చేస్తే అప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోవటం జరిగింది. ఇలాంటివన్నీ జరిగిన తరువాత ఇప్పుడు గౌతమ్ సవాంగ్ శాపశుద్ధుడు, అతని మీద ఏమీ ఎరుగని వ్యక్తి అని సాక్షి మీడియా కానీ మరి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వాపోతూ ఉంటే వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు ఎలా అవుతారో వాళ్ళే చెప్పాలి. డీజీపీగా గౌతమ్ సవాంగ్ శుద్ధ దండగా ప్రతిపక్ష నాయకుల్ని వేధించటం తప్ప ఆయన ఏమీ చేయలేదు. పోలీసు వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసేశాడు. ఆయన హయాంలోనే సిఐడి సొంతగా సుమోటోగా కేసులు తీసుకుని మరి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, మన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో ఆయనకి వేరే రకమైన మర్యాదలు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారు. ఇంత జరిగిన తరువాత మరి వీళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? గౌతమ్ సవాంగ్ ఏం తప్పులు చేశాడో వాటన్నిటిని బయటకు తీయటం కోసమే వీళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ లోకేష్ రెడ్ బుక్లో ఈయన పేరు మొదటి పేజీలోనే ఉంది అనే పుకారు కూడా ఉంది. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు మొత్తం ప్రతిపక్ష నాయకుల కోసం మాత్రమే పనిచేయటం, అలాగ ప్రతిపక్ష నాయకుల్ని వేధించటం కోసమే పనిచేయటం అనే విషయం దగ్గర మరి ఖచ్చితంగా ఆయన చేత వీళ్ళు రాజీనామా చేయించి తీరాల్సిందే. అలాంటి గౌతమ్ సవాంగ్ ఇప్పుడు కేసుల్ని ఎదుర్కోబోతూ ఉన్నాడా? చంద్రబాబు నాయుడు ఆనాడే చెప్పాడు, డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను పట్టి ఏడ్చుకొచ్చి మరీ ఇక్కడ బోన్లో నిలబెడతాను, నీ మీద ఉన్నవన్నీ తీస్తాను అని ఆనాడే సవాల్ కూడా చేశాడు. మరి ఆ సవాల్ని మాత్రం ఆయన కూడా నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం 100కు 100% అలాగే చెయ్యకపోయినప్పటికీ ఏదో ఒక న్యాయపరమైన విచారణ జరగటం కోసమైనా కొన్ని చేస్తారు. గౌతమ్ సవాంగ్ మీద ఎటువంటి అపప్రదమైన ఈ కేసులు కానీ ఎలాంటివి కొత్తగా వాళ్ళు సృష్టించి పెట్టకపోయినప్పటికీ ఉన్న వాటిని విచారణ చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన రాజీనామా కారణం అదే. కూటమి ప్రభుత్వం పట్టుబట్టి ఆయనతో రాజీనామా చేయించింది. ఆయనకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆ పదవిలో కొనసాగే అవకాశం ఇంకా 2025 వరకు ఉన్నప్పటికీ కూడా ఆయన చేత రాజీనామా చేయించడానికి గల కారణం మాత్రం ఆయన మీద కేసులు పుటాన్ చేయటం కోసం, 17A అనే ఒక వెసులుబాటు నుంచి ఆయన తప్పించటం కోసమో, లేకపోతే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నాకే చెయ్యాలి అనే దాని నుంచి తప్పించటం కోసమే జరిగిందనేది మాత్రం బయటకు వస్తున్న సమాచారం. ఏం జరుగుతుంది, నిజంగానే ఆయన మీద కేసులు పడతాయా, ఆయన కూడా అరెస్ట్ అవుతారా అనేది మాత్రం కాలం నిర్ణయించాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.